తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మనం కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అవుతారనేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. జాయిన్ అవడం కూడా కన్ఫర్మ్ అయిపోయిందనేసి అయితే చెప్తున్నారు. ఎందుకు ముద్రగడని ఎందుకు టార్గెట్ చేసి వైసీపీలో జాయిన్ చేసుకోవాలనేసి అయితే వైసీపీ అనుకుంటుందంటే ఏం చెప్తారు? టార్గెట్ ఏదైతే ఏమీ లేదండి. ఎందుకంటే పాపం ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ నాయకులు, కాపు సీనియర్ నాయకుడు. పాపం చాలామంది ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం జరిగినటువంటిది ఒక టాక్ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం ప్రతి దాంట్లో కూడా. ఆయన దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది, మా పెద్ద కాపుకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ మేము కలుపుకుంటే తప్పే ఉందండి? చెప్పండి. జనసేన పార్టీకి భయపడే ఈ విధంగా ఆపరేషన్ ఆకర్షి పెట్టి కొంతమంది కాపు నాయకుల్ని హరిరామ జోగయ్య కుమారుని కావచ్చు, ఈరోజు ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీని కావచ్చు, ఇదంతా కూడా కేవలం కాపు ఓట్ల కోసమే ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. ఇవాళ కాపు ఓట్ల కోసం అనంటే హరిరామ జోగయ్య గారు ఏం మాట్లాడారండి మొన్న? అంత ఒక 2 నెలల క్రితం ఏం మాట్లాడారు చెప్పండి? ఓహో, మా పవన్ కళ్యాణ్ ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి ఏదో నేను కూడా బుధాన వేసుకున్నాను, అసలు ఆయనకి మాట్లాడేటువంటి ఇదే లేదు, లేకపోతే ఆలోచించేటువంటి శక్తి లేదని చెప్పారు ఒక పెద్ద ఆయన. ఇదేంటి ఇన్ని సీట్లు పట్టుకొచ్చాడు, నేను ఎన్నో సీట్లు ఎక్స్పెక్ట్ చేశాను, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకి 2.5 సంవత్సరాలు, ఈయనకి 2.5 సంవత్సరాలు, ఒకవేళ ముఖ్యమంత్రి హోదా కలిగిద్దిలే, మావాడు కూడా మా పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చూద్దామనేటువంటి పాపం ఆయన కూడా పెద్ద ఆయన ఆశీర్వదించాడు. కానీ వీళ్ళిద్దరు కలయికని రోజు రోజుకు చూస్తూ ఉంటే పాపం ఆయనకు కూడా భయం వేస్తూ ఉంది. మా కాపు కులస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరం తీసుకెళ్ళి ఆ చంద్రబాబు నాయుడు దొడ్లో తాకట్టు కట్టేసే విధంగా ఉన్నాయి వీడి మాటలు. వీటికి నేను కూడా సపోర్ట్ చేస్తే నా కాపు కులానికి నేనే అన్యాయం చేశానని వాళ్ళ కుమారుడు గారు కూడా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయ్యారు చెప్పండి? ఇవాళ అక్కడేం జరుగుతూ ఉందనేటువంటి ఆలోచన ప్రజలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ కాపు నాయకుడికి వస్తే కాపులుగా మేమందరం బలైపోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని బట్టే ఇవాళ వాళ్ళ కుమారుడు కానివ్వండి, ఏదైతే ఇవాళ ముద్రగడ పద్మనాభం గారికి తప్పే ఉంది, మేము మంచి చేస్తాము, లేకపోతే మాకు సపోర్ట్ చేయండి అడగడంలో తప్పేం లేదు కదా. వచ్చేవాళ్ళు చూసుకుంటారు. జయహో జగన్మోహన్ రెడ్డి పాలనలో మనకెంత న్యాయం జరుగుతుంది, మన కమ్యూనిటీకి మనం ఏం చేయగలం అనేటువంటి ఆలోచనతో వచ్చేవాళ్ళు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించుకుంటారు. ఎంతమంది నాయకులు వైసీపీలో జాయిన్ అయినా కాపులు మాత్రం ఈసారి జనసేన పార్టీకి, తెలుగుదేశం అంటే కూటమికే ఈసారి మద్దతుగా నిలబడతారనేసి అయితే చాలామంది అంటున్నారు. చెప్పాను కదా, ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ముద్రగడ పద్మనాభం గారు, అలాగే ఏదైతే హరిరామ జోగయ్య గారు, వీళ్ళిద్దరే చెప్తున్నారు కదా మా వాడు నేనేదో చూద్దామని. కానీ ఆయనకి అసలు ఆ ముఖ్యమంత్రి హోదాలో నేను కూర్చోవాలనేటువంటి ఆయనకి, కాపు కులస్తుడికి ఆయనకే లేదే. లేనప్పుడు పక్కన వాళ్ళు ఎంత చెప్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఎంత మటుకు చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు జపం తప్ప ఆయన కులాన్ని పాపం హైలైట్ చేసుకునేటువంటి వాతావరణం అయితే పవన్ కళ్యాణ్ గారిలో లేదు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారిలో అది ఉంటే గతంలో ఏం మాట్లాడారో ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. గతంలో అసలు చంద్రబాబు నాయుడు ఏంటి, ఆయన కులానికి ఆయన చేసుకుంటున్నాడు అనేటువంటి స్టేజ్ మీద మాట్లాడినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారే ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఆయనతో? అంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి విషయంలో ఈయన కూడా ఆయన బుట్టలో పడిపోయాడు. అందుకే ఇవాళ కాపు కులస్తులు అంటూ ఉన్నారు, పెద్దలు చాలామంది ఉన్నారు, ఇవాళ కుర్రకారు ఎవరన్నా ఏదన్నా ఇంకేముంది మా పవన్ కళ్యాణ్, లేకపోతే ఇంకేముంది మా కాపు కులం అనుకుంటున్నారేమో, కానీ ఏదైతే ఆలోచింపచేసేటువంటి విధానం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి జరుగుతుంది. ఇవాళ మేము ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నాం, లేకపోతే కాపు నేస్తం ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మహిళ కూడా అంటూ ఉన్నారు మమ్మల్ని గుర్తించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఎందుకు గుర్తించలేదండి వాళ్ళని? ఇవాళ కాపు కులస్తుల్ని ఇంతమందికి పథకాలు ఇచ్చి, ఇంతమందికి ఈ నేస్తాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఊతం ఇస్తూ ఉన్నారు, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? కులాల వైద్యుగా కాదండి, ప్రజలకు మేలు చేయండి, ప్రజలు మనసు దోచుకోండి, ప్రజలతో ఓటేయించుకోండి. గోదావరి జిల్లాలో ఉన్న 34 స్థానాలు కూడా ఈసారి వైసీపీకి ఒకటి కూడా గెలవనేమో, మొత్తం తెలుగుదేశం జనసేన కూటమి అక్కడ 34 స్థానాల్లో గెలుస్తుంది, జెండా ఎగరవేస్తుంది అనేసి అయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు. సరే చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళ కమ్యూనిటీకే న్యాయం చేయలేనోడు ఇంకా ఊరంతా ఏం న్యాయం చేస్తాడు? ఇందాక ఏదైతే చెప్పానో ఈ సీనియర్ నాయకులు 2 ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు, కాపు నాయకులు కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేయడానికి మళ్ళీ కూడా రావడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అభివృద్ధి, సంక్షేమం.